హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మటన్ షోర్వా అండి. చాలా బాగుంటది. చక్కగా పరాటాల్లో తినొచ్చు, అన్నంలో తినొచ్చు. ఎలా అయినా బాగుంటదండి. దీనికోసం ముందుగా మటన్ కాళ్ళను తీసుకొని చక్కగా ముక్కలు కొట్టించుకొచ్చుకుందామండి. శుభ్రంగా కడిగేసి, పసుపు, ఉప్పు వేసి మరలా కడుక్కొని 2 నిమిషాలుంచి శుభ్రం చేసుకొని మనం వండుకోవడానికి సిద్ధం చేసుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు వేసి కుక్కర్‌లో బాగా వేగనివ్వాలండి. ఎర్రగా వేగిన తర్వాతే ఈ కాళ్ళను వేసుకుందామండి. చాలా బావుంటదండి ఈ కర్రీ. పిల్లలకి పెడితే మంచిది. అందుకనే రెగ్యులర్‌గా తీసుకొస్తాను. చూడండి ఎంత బాగా నీట్‌గా శుభ్రం చేసుకున్నామో, ఈ కాళ్ళను కాసేపు ఈ ఉల్లిపాయతో కలిపి వేగనివ్వాలండి. వేగనిస్తే చాలా బావుంటది. కొంచెం వేగితే ఏంటంటే మెత్తపడతదండి. తర్వాత మనం నీళ్లు పోసుకుంటాం కాబట్టి బావుంటది. ఇప్పుడు అల్లం, వెల్లుల్లి, టమాటాలు వేసి పేస్ట్ చేసుకుందామండి. ఆ పేస్ట్ చేసుకుందాం. కొంచెం గుజ్జు చిక్కదనం కోసం వేసుకొని కొంచెం వేయించుకుందామండి. ఆ పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు ఉప్పు, కారం సరిపడినంత వేసేసి కొంచెం ఎక్కువే వేయండి. షోర్వాకి చాలా బావుంటది. జలుబు అట్లా ఉన్నా కూడా తగ్గుతుంది. కొత్తిమీర కూడా వేసుకొని సరిపడినంత నీళ్లు పోసి బాగా ఉడకనివ్వాలండి. తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని 7, 8 విజిల్స్ వేయించాలండి. అప్పుడే ఎముకల్లో ఉన్న గుజ్జు కూడా ఉడికి చక్కగా ఈ షోర్వాలోకి ఇంకుతుందండి. అప్పుడు ఆ షోర్వా రుచి బాగుంటుందండి. చూసారు కదా! ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసేద్దామండి. పెట్టేసి 6, 7 విజిల్స్ లేకపోతే 8 విజిల్స్ కూడా వేసుకోవచ్చండి. చూసారా ఎంత బాగా ఉడికిందో? అయిపోయిందండి. దించేసి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా యమ్మీగా ఉంటది. టేస్ట్ బావుంటది. అలా పట్టుకుంటే ఊడిపోయేటట్లుందండి స్కిన్ను. అంత బాగొచ్చింది. వీర్ అండ్ వైఫ్ ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి. ఈ మటన్ షోర్వా మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కామెంట్ పెట్టండి. చూసారా? పరాటాలోకి ఈ షోర్వా, మటన్ షోర్వా చాలా బాగుంటుందండి. నేను గోధుమ పిండితో చేశాను. అందుకే ఇలా ఉంది. మీ విరంజ్యోతి నల్లమోతు.